నిషేధిత భూముల జాబితా పరిష్కారానికి త్రిసభ్య కమిటీ వేస్తారట. ముగ్గురు అధికారులతో ఒక కమిటీ వేస్తారట. దేనికి? నిషేధిత భూముల జాబితా. నిషేధిత భూముల జాబితా 22A కింద ఉంటుంది. 22A కింద ఆ భూములను పెట్టారు అని అంటే అది నిషేధిత ప్రోహిబిటెడ్ లిస్ట్. ఆ ప్రోహిబిటెడ్ లిస్టులో ఉన్న భూములని అమ్మడానికి కానీ కొనడానికి కానీ వీల్లేదు. CCLA రిటైర్డ్ జడ్జి మరో అధికారి సభ్యులుగా ఉంటారట. CCLA అధికారి, ఒక రిటైర్డ్ జడ్జి అండ్ ఇంకొక అధికారి. కమిటీ నిర్ణయం పైన అప్పీల్ చేసుకోవచ్చు. హైకోర్టుకు వెల్లడించిన రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్లు నిషేధిత జాబితా భూముల్ని గుర్తించాలి, వాటి వివరాలను సబ్ రిజిస్ట్రార్లకు పంపాలి. పెట్టుర్రి, నవీన్ మిట్టల్ని చైర్మన్గా పెట్టి ఈ కమిటీ అయ్యి పీడబోతుంది. ఇప్పటిదాకా ఇదే నిషేధిత జాబితాలో ఉన్న భూములని పట్టా భూములుగా మార్చి సొమ్ము చేసుకున్న వాటి సంగతి ఏంది? కొన్ని వందల ఎకరాల భూములు అట్లా అన్యాక్రాంతం అయిపోయినాయి. వేల ఎకరాల భూములు మేమే బయట పెట్టినాం. గంధంగూడలో 9 ఎకరాల 39 గుంటల భూమిని హైందల అభిషేక్ అనే పేరుతో అభిషేక్ అనే వాడికి ప్రోహిబిటెడ్ నుంచి లిస్ట్ నుంచి రాత్రికి రాత్రి తీసేసి పట్టా భూమిగా మార్చిండు నవీన్ మిట్టల్ అయిన అమయ్ కుమార్. వీడియో బయట పెట్టినాం, వాస్తవాలు బయట పెట్టినాం. గవర్నమెంట్ యాక్షన్ తీసుకుందా? దొంగలంతా. ఇంకా ఎన్నిట్లా? వంశీరామ్ బిల్డర్స్ వాడు ఎట్లా? ప్రోహిబిటెడ్ లిస్ట్ అంటే ఏంది? గవర్నమెంట్ ల్యాండ్ ప్రోహిబిటెడ్ లిస్టే, అంతే కదా, ఈక్వల్ టు అదే కదా. ఈడ TSIC భూములు, రంజిత్ రెడ్డి, మరి ఇవన్నీ ఏంది? ఇది ఒక్కటే కాదు, కొన్ని వేల ఎకరాల భూములు ఆ రకంగా అన్యాక్రాంతం అయిపోయినాయి. పట్టా భూములుగా మార్చేసుకొని రిజిస్ట్రేషన్లు చేసేసుకున్నారు. మీరు చేయాల్సింది ఉన్న భూమిని కాపాడడంతో పాటు పోయిన భూమి సంగతి ఏంది? ప్రోహిబిటెడ్ లిస్ట్లో ఉన్న భూమి ఏ రకంగా పట్టా భూమిగా మారింది ఎంక్వైరీ వేయండి. దమ్ముంటే. చేతనైద్దా? కాదు. ఎందుకంటే ఆనాడు ఎవరో పెట్టిరు కదా, వాళ్ళు కక్కింది వీళ్ళు నాకుతున్నారని. గదే ఉంది. ఇగో దీనికి జీవో ఇచ్చిరట. హైకోర్టు ఆదేశాల మేరకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ చట్టంలోని నిషేధిత భూముల జాబితాతో ముడిపడి ఉన్న వేల వివాదాల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు నివేదించింది. ముగ్గురు అధికారులతో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ 2 రోజుల క్రితం జీవో 98 జారీ చేసిందట. ఇట్లాంటి వాటి మీద భారతీయ జనతా పార్టీ వాళ్ళు కొట్లాడవచ్చు కదా. కొట్లాడం మనం. ఇట్లాంటి ఎందుకు పనికి వస్తే మనకి? మార్వాడి వానికి సపోర్ట్ చేస్తున్నారు కానీ తెలంగాణలో భూములు కోల్పోయిన రైతుల కోసం, అణగారిన వర్గాల ప్రజల కోసం కొట్లాడితే మీకు 4 ఓట్లు వస్తాయి కదా రేపు. మొన్న గెలిచిన 8 ఎంపీ సీట్లకు ఇంకొక 4 ఇంకెక్కువ గెలవచ్చు కదా. వాళ్ళెందుకు కొట్లాడదాం? ఆయనకు అక్కింది ఆయన కొంత నాకితే వీళ్ళు కొంత నాకుతున్నారు. ఎవరి వాటా వాళ్ళదే కదా. తెలంగాణ ప్రజలకి ఉపయోగపడే అంశాల మీద మాట్లాడితే కదా మీకు 4 ఓట్లు వచ్చేది. మీకు అవతల పైసలు వస్తాయేమో కానీ ఇక్కడ ఓట్లు కదా మీకు కావాల్సింది ఎలక్షన్స్లో. ఇదే ఓడేయాలి మరి మీకు.